Hello my dear students, welcome to our favorite channel Physics in Telugu. Okay. So మరి మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో ఐపీకి సంబంధించి టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే కదా. సో మరి ఈ రోజు మన టార్గెట్ సిరీస్లో భాగంగా ఏంటన్నా క్లాసు స్టార్ట్ చేసుకుందాం. ఏంటి ఇంటిగ్రేషన్. ఓకే, సో మరి ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసుకుందామా. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు అసలు ఈ టార్గెట్ సిరీస్ అంటే ఏంటి, సో దాని గురించి ఒక 1 minute అనేది నేను మీకు క్లారిఫై ఇస్తాను. అంటే డైలీ ఆల్రెడీ వింటున్నారు, బట్ ఈరోజు ఏంటంటే కొత్తగా క్లాస్ వినే వాళ్ళకి ఈరోజు టార్గెట్ సిరీస్ అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను అనమాట. సో ఏం లేదు నాన్న, మన టార్గెట్ సిరీస్లో ఐపీ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. గన్ షాట్ క్వశ్చన్స్. ఓకే. సో మరి మనం టార్గెట్ సిరీస్లో చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా గన్ షాట్ క్వశ్చన్ అన్న. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మనం ఏ క్వశ్చన్ ఎక్కువగా ఇస్తున్నాడు ఆ క్వశ్చన్స్ మనము చాలా అంటే చాలా నీట్గా అండ్ స్టెప్ బై స్టెప్ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దీని ప్రతి ఒక్క స్టూడెంట్కి 95% మినిమం 95% అనేది గెయిన్ చేయడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో మరి మీరు కూడా టార్గెట్ సిరీస్ ఫాలో అవుతున్నారా? సో ఫాలో అవుతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మనము ఇంకేంటంటే ఈ క్లాసెస్తో పాటు లెక్చర్ నోట్స్ కూడా మనము అవైలబుల్గా ఉంటుంది. అది ఎక్కడంటే మనకి ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో అనేది మనకి అవైలబుల్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ యాప్లో ఓన్ క్లాస్ నోట్సే కాదు, ఆల్రెడీ మీరు జేఈ అండ్ నీట్కి ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు కదా, దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మనకి ఈ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. మనకి మెటీరియల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీవైక్యూస్ ఉన్నాయి, అండ్ అలాగే ఎంసీక్యూస్ కూడా మనకి ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు మాక్ టెస్ట్ కూడా మనము అవైలబుల్గా ఉన్నాయి మన యాప్లో. ఓకే, మీకు ఎప్పుడైనా మాక్ టెస్ట్ రాయాలి అనుకుంటే వెంటనే యాప్ ఓపెన్ చేసేయడం, మాక్ టెస్ట్ రాసేయచ్చు. మాక్ టెస్ట్ రాసిన వెంటనే మనకి కీ పేపర్ అనేది రిజల్ట్ అండ్ కీ పేపర్ సొల్యూషన్స్తో సహా మనకి ఓపెన్ అవుద్ది. ఓకే, సో మరి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారా? సో మరి మన యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో మరి క్లాస్ స్టార్ట్ చేసుకుందామా. సో చూడండి, ఇంటిగ్రేషన్. ఓకే, సో మనకి ఇంటిగ్రేషన్ నుంచి 7 marks 2 క్వశ్చన్స్ వస్తాయి అన్న. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 7 marks 2, అండ్ అలాగే 2 marks సంబంధించి 2 వస్తాయి. ఓకే, సో టోటల్గా మనకు వచ్చేసరికి 18 marks అనేవి మనకి ఇంటిగ్రేషన్ నుంచి వస్తాయి. సో ఇంటిగ్రేషన్లో మీకు 2 parts ఉంటాయి, ఇండెఫినెట్ ఒకటి, డెఫినెట్ ఒకటి. ఓకే, సో ఈ రోజు మనం వచ్చేసరికి ఇండెఫినెట్ చెప్పుకుందాం. ఓకే, ఈరోజు మన క్లాస్లో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది చెప్పుకుందాం అనమాట. ఓకే, సో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనము 7 marks అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో చూడండి కదా, 7 marks. ఓకే, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో 7 marks అనేది మనము డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ రానా మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో. ఇవి ఫార్ములాస్. ఓకే, ఇవి ఏంటంటే రిడక్షన్ ఫార్ములాస్ నాన్న. ఓకే, ఇవి రిడక్షన్. ఓకే, ఇవి మనం రిడక్షన్లో మీకు మెయిన్ ఏంటంటే ఇచ్చే 2 క్వశ్చన్స్లో ఒకటేమో ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ కాస్ పవర్ సంథింగ్ రిడక్షన్ ఫార్ములాస్ రిడక్షన్ బేస్ చేసుకొని ఉంటే ఈ రిడక్షన్స్లోనే మీకు ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్గా ఇస్తాడు. అంటే సైన్ పవర్ ఎన్ఎక్స్ లేదా కాస్ పవర్ ఎన్ఎక్స్ సంథింగ్ రెండు ఉంటాయి, అండ్ ట్యాన్ పవర్ ఎన్ఎక్స్, కాట్ పవర్ ఎన్ఎక్స్, tan పవర్ ఎన్ఎక్స్, సీకెండ్ పవర్, కొసెకండ్ పవర్ ఎన్ఎక్స్ సంథింగ్ ఈ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. దీంట్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే సైన్ కాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సైన్ కాస్. సో నేను సైన్ ఒకటి చెప్తాను, ఎలా చేయాలి ఏంటని చెప్తాను, రిమైనింగ్ మొత్తం సేమ్ టు సేమ్ అట్లా చేయడమే. ఓకే, సో సైన్ ఒకటి నేను చెప్తాను, రిమైనింగ్ మీరు చేయండి. ఓకేనా? సో స్టార్ట్ చేద్దామా. సో ఇది ఈస్ ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అన్ని చేస్తాం. ఓకే, సో చూడండి. సో ఏంటన్నా ఫస్ట్ ఎవాల్యూట్ రిడక్షన్ ఫార్ములా ఏంటన్నా, ఫర్ ఐఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అండ్ హెన్స్ ఫైండ్ సైన్ ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x. ఓకే, సో చూడండి, ఫస్ట్ గివెన్ ఇంటిగ్రల్ ఐఎన్ కదా. సో ఐఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. సో నేను ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ఎక్స్ని ఇంటిగ్రల్ సైన్ పవర్ n-1 డిఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్ కింద రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ పవర్ ఎన్ అనుకో, దీన్ని ఎక్స్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ కింద రాసుకోవచ్చు కదా. అంటే ఎట్లా పడుతుంది, ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ -1, ఇది ఎక్స్ పవర్ 1, ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ పవర్ ఎన్ అనేది మనకి మిగిలింది. సో కదా, సో ఈ విధంగా రాసుకుంటాను నేను. ఓకే, సో ఇప్పుడు బై యూజింగ్ ఇంటిగ్రల్ బై పార్ట్స్,
ఇంటిగ్రల్ బై పార్ట్స్. ఇంటిగ్రల్ బై పార్ట్స్. ఓకే, ఏంటన్నా ఫార్ములా ఏమవుతుంది మనకి? ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ u v dx ఈక్వల్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ d by dx ఆఫ్ u ఇంటూ ఇంటిగ్రల్ v dx ఆఫ్ dx. ఇదేనా ఫార్ములా, ఇంటిగ్రల్ బై పార్ట్స్ ఫార్ములా. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి హియర్ u ఈక్వల్ టు ఏం తీసుకుంటాం? sin పవర్ n మైనస్ 1 dx అండ్ v ఈక్వల్ టు ఎంత? sin x. అండ్ v ఈక్వల్ టు ఎంత? క్లారిటీ రాద్దాం. v ఈక్వల్ టు sin x కదా. సో మరి దీన్ని తీసుకెళ్ళి ఫార్ములాలు పెట్టేయండి. సో ఏమవుతుంది? in ఈక్వల్ టు కదా. సో ఇంటిగ్రల్ ఫస్ట్ u కదా, u అంటే ఏంటి? sin పవర్ n మైనస్ 1 dx, అరే sin పవర్ n మైనస్ 1 x ఇంటూ ఇంటిగ్రల్ sin x మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ d by dx ఆఫ్ sin పవర్ n మైనస్ 1 dx ఇంటూ ఇంటిగ్రల్ sin x dx, మొత్తానికి మళ్ళీ dx కదా. సో చూసుకుంటే మనకి ఎంత అవుద్ది? sin పవర్ n మైనస్ 1 x, మరి sin x కి ఇంటిగ్రేషన్ ఎంత? మైనస్ కాస్ ఎక్స్ కదా, మైనస్ కాస్ ఎక్స్. సో మైనస్ ఆఫ్, ఇది మొత్తానికి మైనస్ ఉంటుంది, మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ nx కి n మైనస్ 1 dx డెరివేటివ్ ఎంత అవుతుంది? n మైనస్ 1 ఇంటూ sin పవర్ n మైనస్ 2 ఇంటూ x, sin x కి డెరివేటివ్ ఎంత? కాస్ ఎక్స్ ఇంటూ sin x కి మరి ఇంటిగ్రేషన్ ఎంత? మైనస్ కాస్ ఎక్స్. ఓకే కదా. సో మరి ఇప్పుడు దీనికి చూడండి. సో మైనస్ sin పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ ఆఫ్, సో మైనస్, ఈ మైనస్ మైనస్ ఎంత అవుతుంది? ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ sin పవర్ n మైనస్ 2x అంతే కదా, sin పవర్ n మైనస్ 2x కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ dx. ఓకే, సో మరి ఇప్పుడు ఈ n మైనస్ 1 అనేది ఏంటి? కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేసా. ఓకే, బయట రాసేద్దామా? సో మైనస్ sin పవర్ n మైనస్ 1x కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్, మరి కాస్ ఎక్స్ని కూడా సైన్లో మార్చుకుంటే 1 మైనస్ sin స్క్వేర్ ఎక్స్ dx. ఓకే, సో చూడండి మైనస్ sin పవర్ n మైనస్ 1 ఇంటూ 1x కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్, మరి sin n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ లోపల మల్టిప్లై చేసేస్తే sin పవర్ n మైనస్ 2x dx మైనస్ ఆఫ్ sin స్క్వేర్ ఎక్స్. వెయిట్ ఓకే, మీకు క్లారిటీగా ఉండాలంటే ఇక dx తీసేయండి. ఓకేనా, మైనస్ sin పవర్ nx dx. ఓకే, ఈ dx కూడా మల్టిప్లై చేసి సపరేట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేసేయండి. సో మైనస్ sin పవర్ n మైనస్ 1 dx ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ n మైనస్ 2x dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ nx dx. మరి sin పవర్ nx dx ఎంత అవుతుంది? in మనకు ఆల్రెడీ స్టార్టింగ్లో ఇచ్చాడు కదా. సో మైనస్ sin పవర్ n మైనస్ 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇదేమో n మైనస్ 2 మైనస్ ఆఫ్ ఇదేమో in కదా, అంతే కదా. ఇదేమో in అయినప్పుడు మరి n మైనస్ 1 n ప్లస్లో n మైనస్ 2 పెట్టేసా. ఓకే, సో మరి ఇప్పుడు n మైనస్ 1 కూడా లోపలికి అప్లై చేసేస్తే మైనస్ sin పవర్ n మైనస్ 1x కాస్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ in మైనస్ 2 మైనస్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ in.
సో ఈ ఐఎన్ లోపల మల్టిప్లై చేసేయండి. సో ఎంత అవుతుంది, ఐఎన్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ 1x కాస్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2 మల్టిప్లై చేసే ఎంత అవుతుందన్న మనకి కదా. సో ఎన్ ఐఎన్ మైనస్ ఐఎన్, సో ఇక్కడ సారీ ఇక్కడ మైనస్ వస్తుంది కదా, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, సో ఇక్కడ మైనస్ ఎన్ ఐఎన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఐఎన్. సో ఇక్కడ ఐఎన్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ మైనస్ ఐఎన్ ఇటు సైడ్ వస్తే ఏమవుతుందన్న ప్లస్ ఐఎన్ అవుతుంది కదా. ఓకే, సో చూడండి ఎన్ఐఎన్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న మైనస్ సైన్ పవర్ ఎన్ మైనస్ 1 కాస్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2. ఓకే, సో ఈ ఎన్ కూడా అటు సైడ్ వెళ్ళిపోతే ఐఎన్ ఈక్వల్ టు ఎంత మైనస్ సైన్ ఎన్ మైనస్ 1x కాస్ ఎక్స్ ప్లస్ ఎన్ మైనస్ 1 ఐఎన్ మైనస్ 2. ఓకే, బై ఎన్. ఓకే, ఇదేనా మనకి రిడక్షన్ ఫార్ములాలో మనం ఫైండ్ అవుట్ చేయమంది. సో చూడండి ఒకసారి మీకు ఫార్ములాస్లో ఫస్ట్ ఇదే కదా ఉంది, మైనస్ సైన్ ఎన్ మైనస్ 1x కాస్ ఎక్స్ బై ఎన్ ప్లస్ ఎన్ మైనస్ 1 బై ఎన్ ఇంటూ ఐఎన్ మైనస్ 2. సో ఇదేనా మనకు వచ్చింది ఇక్కడ, అదే కదా వచ్చింది సో రిడక్షన్ ఫార్ములా. సో వెరీ గుడ్, సో మనకి రిడక్షన్ ఫార్ములా వచ్చేసింది. సో ఇక్కడ ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి, సైన్ పవర్ 4x కదా. సో సైన్ పవర్ 4x, సో ఇప్పుడు ఏం చేసుకుంటారంటే లెట్ n ఈక్వల్ టు 4, 2, 0 సక్సెసివ్లీ. ఓకే, సో ఒకసారి 4, 2 సంథింగ్, మనం 4 ఉంది కాబట్టి 4 తీసుకుంటాం. అదే ఇన్ కేసు ఆడు ఇంటిగ్రల్ 6 సైన్ పవర్ 6 అడిగితే 6, 4, 2 తీసుకుంటాం. అదే ఇన్ కేసు 5 అడిగితే సైన్ పవర్ 5 అని అడిగితే ఆడు కదా 5, 3 సంథింగ్ అట్లా తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు n ఈక్వల్ టు 5 తీసుకుంటే ఇక్కడ ఎంత అవుద్ది ఐ పవర్ 4. ఓకే, సో దీన్ని మీరు ఈక్వేషన్ 1 అనుకున్నారనుకో, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే సో ఐ పవర్ 4 ఈక్వల్ టు ఎంత అవుతుందన్న మైనస్ సైన్ పవర్ 3x ఇంటూ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ ఇక్కడ 3/4 I2 3/4 I2 కదా. సో మళ్ళీ మనకి ఇక్కడ I2 వచ్చింది. సో దీన్ని ఏమనుకుంటారంటే ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, ఇప్పుడు నౌ I2 ఈక్వల్ టు సక్సెస్ఫుల్ తీసుకోవచ్చు కదా. నౌ I2 ఈక్వల్ టు I2 ఎంత అవుతుందన్న మనకి I2 మళ్ళీ దేంట్లో ఈక్వేషన్ 1లో పెట్టుకుంటే మైనస్ సైన్ 2 మైనస్ 1 కదా x కాస్ ఎక్స్ బై 2 ప్లస్ 1/2 I0 1/2 I0. ఓకే, సో ఎంత అవుతుంది మైనస్ ఐ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ 1/2 I0 అంటే ఎంత ఇంటిగ్రల్ సైన్ పవర్ 0x dx. సైన్ పవర్ 0x అంటే ఎంత అవుతుంది, ఎనీ పవర్ 0 ఎంత 1, మరి 1కి ఇంటిగ్రేషన్ ఎంత x అంటే ఎంత అవుతుంది ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 2 ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్. సో ఇదేంటి I2. సో మరి ఈ I2ని తీసుకెళ్ళి మనకి దేంట్లో పెడతాం I4లో ఈక్వేషన్ 2లో పెట్టేయండి. సో ఈక్వేషన్ 2 ఇంప్లైస్ I4 ఈక్వల్ టు ఎంత మైనస్ సైన్ ఆఫ్ n మైనస్ 1x కాస్ ఎక్స్ బై n. సారీ I4 ఎంత అవుతుందన్న మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 కదా ప్లస్ 3/4 ఇంటూ ఎంత వచ్చిందన్న మనకి I2 మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 2 మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 2 నెక్స్ట్ ప్లస్ 1/2x అండ్ ప్లస్ ఎక్స్ బై 2. ఓకే, సో 2ని కామన్ తీసేసి బయట రాసేయండి. ఎంత అవుతుంది మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై
4 ప్లస్ 3/8 కదా, 3/8 ఇంటూ ఎంత అవుతుంది మైనస్ sin x cos x, లేదు అంటే కాస్ టర్మ్ ముందు రాయండి, సారీ ఎక్స్ టర్మ్ పాజిటివ్ టర్మ్ కదా ముందు రాయండి, ఎంత అవుతుంది ఎక్స్ మైనస్ sin x cos x, ఎంత ఎక్స్ మైనస్ sin x cos x. ఏంటన్నా ఇది ఇంటిగ్రల్ sin పవర్ 4x dx. ఓకే, సో ఇది మనకి రిడక్షన్ ఫార్ములా. ఓకేనా, ఓకే. సో ఈ విధంగా మనకి ఉంటాయి అనమాట. సో మీరు ఎక్కడితో వదిలేసిన నో ప్రాబ్లం, లేదు అంటే మీరు 1/4 కామన్ తీసినా మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ 3/2 ఇంటూ 1/4, లేదు ఇంకా మీరు రాస్తాను అంటే ఏం రాస్తారు, ఇక్కడ వచ్చేసరికి 1/4 కామన్ తీసామనుకో ఎంత అవుతుంది మైనస్ sin క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ 3/2 ఇంటూ ఎక్స్ మైనస్ sin x ఇంటూ కాస్ ఎక్స్. సో ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, ఇదనమాట. సో ఈ విధంగా మనకి రిడక్షన్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకునే మనకి సేమ్ అన్ని ఇక్కడ చెప్పాను కదా. సో ఈ రిమైనింగ్ మొత్తం మనకి ఇట్లానే ఉంటాయి అన్న. నేను ఆల్రెడీ sin x చెప్పాను కదా. సో ఇవన్నీ మీరు ట్రై చేయండి. ఓకేనా, ఏది మొత్తం ఓకే నేను చూపిస్తాను తర్వాత. వెయిట్, ఇవి రిడక్షన్ ఫార్ములాస్ కదా. ఓకే, సో చూడండి. సో ఇది కదా, యా ఇదిగో ఇవి. సో ఏంటి కాస్ పవర్ nx tan పవర్ 5, సో ఇది tan పవర్ n, సో ఇక్కడ వచ్చేసరికి tan పవర్ 5, సో ఇదేంటి కాట్ పవర్ n, అక్కడ వచ్చేసరికి కాట్ పవర్ 4 అనమాట. సో ఇక్కడ సీకెంట్ పవర్ n సీకెంట్ పవర్ 5. సో ఇక్కడ 5 అన్నాడు కదా, ఏం తీసుకుంటాం 5, 3, 1 సక్సెసివ్లీ తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ కూడా 5 కాబట్టి 5, 3, 1 సక్సెసివ్లీ. సో మెయిన్ మీకు ఏంటంటే sin పవర్ nx కాస్ పవర్ nx చాలా మెయిన్ అన్న. ఓకేనా, సో మనకు వచ్చే 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఈ రిడక్షన్ నుంచే ఇస్తాడు, అది డెఫినెట్ 100%. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. చూడండి, ఎవాల్యూట్ ఇంటిగ్రల్ dx by 3 cos x plus 4 sin x plus 6. సో మనకి చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ 1/ax సారీ a cos x ప్లస్ b sin x ప్లస్ c మనకి ఈ ఫార్మెట్లో ఉంటే మీరేంటంటే లెట్ cos x ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ తీసుకోవాలి. 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, మరి sin x అంటే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్, 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. మరి ఇక్కడ t అంటే ఎంత అవుతుందంటే tan x బై 2 అవుతుంది నాన్న. t అంటే ఎంత అవుతుందంటే మనకి tan x బై 2 అవుతుంది కదా. సో tan x బై 2 అంటే ఎంత అవుతుంది, x బై 2 ఈక్వల్ టు tan ఇన్వర్స్ t. ఓకే, మరి x ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 tan ఇన్వర్స్ t అవుతుంది. సంథింగ్ మనకి ఇది అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే మనకి t అంటే ఏంటంటే tan x బై 2 అవుతుంది. ఓకే, సో చూడండి మరి ఓకే. ఫస్ట్ లెట్ ఇక్కడ ఏం తీసుకుందాం, tan x బై 2 ఈక్వల్ టు t, tan x బై 2 ఈక్వల్ టు t. మరి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకో, మనకి డెరివేటివ్ tan x డెరివేటివ్ ఎంత సీకెంట్ స్క్వేర్ x కదా. సో మరి దీని నుంచి నేను సీకెంట్ స్క్వేర్ x బై 2 ఇంటూ 1/2 dx ఈక్వల్ టు ఎంత dt ఈక్వల్ టు dt. ఎందుకని నేను dx ఫైండ్ అవుట్ చేసా, మరి ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్లో dx ఉంది కదా. సో దీన్ని టీలోకి మార్చినప్పుడు మరి dxని కూడా ఫంక్షన్ అనేది కూడా dt విత్ రెస్పెక్ట్ టు టీకి మారాలి కాబట్టి నేను dt కూడా ఫైండ్ అవుట్ చేశా. ఓకే, సో మరి ఇప్పుడు ఎంత అవుతుందండి ఇక్కడ dx అంటే సీకెంట్ స్క్వేర్ x బై 2
బై 2 కదా. సో దీన్ని మొత్తం అటు సైడ్ పంపించేయండి. అప్పుడు ఎంత అవుతుంది, dx ఈక్వల్ టు 2 అటు సైడ్కి వెళ్తే 2 కదా. సో 2 dt బై సీకెంట్ స్క్వేర్ x బై 2. సో ఏంటిది 2 dt బై సీకెంట్ స్క్వేర్ x బై 2 అంటే 2 బై సీకెంట్ స్క్వేర్ అంటే ఎంత 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2 dt. ఓకే, అంటే 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్ dt అనమాట. ఏంటిది dx. ఓకే, 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్, ఇది dx. ఓకే, సో మరి ఇప్పుడు అలాగే లెట్ cos x ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, అలాగే sin x ఈక్వల్ టు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్, 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఎందుకని ఇక్కడ మన టీ స్క్వేర్ ఈక్వల్ టు tan x బై తీసుకున్నాం, 1 మైనస్ tan స్క్వేర్ x బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2 మనకి cos x లో ఫార్ములా ఉంది కదా. సో అది తీసుకుంటాం అనమాట. సో అది తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఏమవుతుంది, ఎంత ఇంటిగ్రల్ 3 ఇంటూ కాస్ ఎంత 3 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ dt, సారీ dx కదా, dx అంటే ఎంత 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్ dt. ఓకే, సో మరి ఇప్పుడు dt మొత్తం కామన్ తీసి పైకి పంపించవచ్చు కదా. సో ఇంటిగ్రల్ 1 ప్లస్ టీ స్క్వేర్ బై 3 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2t ప్లస్ 6 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ 2 బై 1 ప్లస్ టీ స్క్వేర్ dt. సో dt, సారీ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఎల్సిఎం తీసాను అనమాట నేను, 1 ప్లస్ టీ స్క్వేర్ అనేది ఇక్కడ ఎల్సిఎం తీసి డినామినేటర్ కాస్త పైకి వెళ్ళిపోయింది కదా. సో సూపర్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసేయండి. 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను బయట రాసేసా. ఇంటిగ్రల్ 1 బై ఎంత ఇంటిగ్రల్ 1 బై 3 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 మైనస్ టీ స్క్వేర్ కదా. సో సింప్లిఫికేషన్ చేస్తే డైరెక్ట్ సింప్లిఫికేషన్ చేసేయండి. ఎంత అవుతుంది 3 మైనస్ 3t స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ 6 ప్లస్ 6t స్క్వేర్ ఇంటూ dt. ఓకే, సో 2 ఇంటూ 1 బై, సో టీ స్క్వేర్ టర్మ్ ముందు రాసుకోండి, ఎంత అవుతుంది 3t స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్లస్ 8t ప్లస్ 9 ఇంటూ dt. ఓకేనా. సో ఇప్పుడు నేను దీనికి ఫ్యాక్టర్ చేసుకోవాలి, 3t స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ 9ని ఫ్యాక్టరైజ్. ఓకే, సో నౌ 3t స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ 9. ఓకే, సో మరి దీన్ని ఎట్లా రాస్తాను నేను, 3 కామన్ తీయండి ఫస్ట్, ఎంత అవుద్ది 3 కామన్ తీస్తే t స్క్వేర్ ప్లస్ 8/3 ఇంటూ t ప్లస్ 3 కదా. సో మీరు ax ప్లస్ లేదా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా చూసుకోండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములాకి మనం రాసుకున్నాం అనుకో. ఓకే, సో ఆ ఫార్మేట్లో మనం తెచ్చుకోవాలి అంటే a అనేది t, ఓకే a స్క్వేర్ ఉంది. మరి నెక్స్ట్ b స్క్వేర్ అంటే సరే b స్క్వేర్ 2ab రావాలి మనకి. సో 2 ఇంటూ సరే చూడండి 3 ఇంటూ a స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ t ఇక్కడ 2 4/3 సరిపోయిందా. నేను 8/3ని 2 ఇంటూ 4/3 కింద రాశా, సరిపోయింది కదా. అంటే ఇది ఏమో a, ఇది 2ab అంటే b అంటే అంతే ఇక్కడ మనకి 4/3. సో ప్లస్ b స్క్వేర్ కావాలి కాబట్టి ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 4/3 హోల్ స్క్వేర్. ఒక 4/3 హోల్ స్క్వేర్ నేను యాడ్ చేసా, అలాగే ఒక 4/3 హోల్ స్క్వేర్ని సబ్స్ట్రాక్ట్ చేసా. ఒకటి యాడ్ చేశాను, ఇంకోటి తీసేసాను, ప్లస్ 3 సరిపోయింది. అప్పుడు సరిపోతుంది కదా. సో ఇప్పుడు చూడండి 3 ఇంటూ, సో దీని మొత్తం ప్లేస్లో నేను t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 16/9 ప్లస్ 3 మైనస్ 16/9 ప్లస్ 3. సో దీని మొత్తానికి కాన్స్టెంట్ కింద రాసుకున్నట్లయితే
సో 3 ఇంటూ ఎంత రాసుకోవచ్చు, టీ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత అవుతుంది, మైనస్ ఆఫ్ లేదు, ప్లస్ -16 ప్లస్ 27/9 ఎంత అవుతుంది అన్న, 3 ఇంటూ టీ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ ఎంత మనకి ఎంత అవుతుంది, 4 + 7 11. ఓకే, 11/9. సో మనకి ఇది స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి దీన్ని కూడా స్క్వేర్ ఫార్మేట్లో రాసుకుంటే, సో 3 ఇంటూ టీ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ √11/3కి హోల్ స్క్వేర్. సో ఇదంతా దేనికి, నేను ఈ 3t² దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు రాయండి, సో నౌ ఎంత వచ్చిందండి ఇక్కడ, 2 ఇంటిగ్రల్ కదా, 2 ఇంటిగ్రల్ ఏమవుతుంది, 1/, ఓకే 1/, ఎంత వచ్చింది ఇక్కడ, 3 ఇంటూ టీ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ √11/3కి హోల్ స్క్వేర్ dt. ఓకే, సో దాని ప్లేస్లో మనకి అది వచ్చింది. సో ఈ 3 కూడా కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేసాం, 2/3 ఇంటిగ్రల్ ఆఫ్ 1/t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ √11/3 హోల్ స్క్వేర్ dt. సో ఇదే ఫార్మేట్లో ఉందన్న మరి మనకి ఫార్ములా ఇంటిగ్రల్, మనకి ఫార్ములా ఉంది కదా ఏంటి, సో ఇక్కడ రాయండి, ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² dx ఏంటి, 1/a ఇంటూ tan ఇన్వర్స్ x/a ప్లస్ c ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² dx ఈక్వల్ టు 1/a ఇంటూ tan ఇన్వర్స్ x/a. సో అలా చూసుకుంటే ఇది 2/3 అనేది నార్మల్గా ఉంది ఇంటూ 1/a, ఏ అంటే ఎంత ఇక్కడ √11/3 కదా. సో ఇంటూ tan ఇన్వర్స్ x/a, x అంటే ఎంత, t ప్లస్ 4/3/a √11/3 ప్లస్ c. జనరల్గా అయితే మనకి ఇక్కడ మనము t ప్లేస్లో ఎంత తీసుకున్నాం, t ప్లస్ 4/3, దీనికి మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేయాలి. ఓకే, చైన్ రూల్ చేరవేసినప్పుడు టీకి ఎంత 1 డెరివేటివ్, 4/3కి ఎంత 0. సో కాబట్టి 1 to 1 కాబట్టి నేను వదిలేదు రాసేసాను, డైరెక్ట్ రాసేసా. ఓకే, సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ 3 అనేది ఎల్సిఎం అయితే ఆ 3 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఎంత అవుతుంది, 2/√11 కదా. ఓకే, సో 2/√11 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 3t ప్లస్ 4/√11, ఇక్కడ కూడా 3 క్యాన్సిల్ అయిపోద్ది ప్లస్ c. మరి ఇక్కడ t అంటే ఎంత తీసుకున్నాం మనం, t అంటే ఫస్ట్ ఎంత తీసుకున్నాం, tan, t అంటే ఎంత తీసుకున్నాను నేను, tan x/2, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. సో దేర్ ఫోర్ 2/√11 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 3 tan x/2 ప్లస్ 4/√11 ప్లస్ c. అంతే, సింపుల్ వచ్చేసింది. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఇంటిగ్రేషన్. ఓకే, సో నెక్స్ట్ వన్. సో evaluate integral 2 cos x plus 3 sin x by 4 cos x plus 5 sin x dx. సో ఇది ఒక మోడల్ నాన్న. ఓకే, సో ఈ మోడల్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే న్యూమరేటర్ తీసుకొని న్యూమరేటర్ ఈక్వల్ టు సంథింగ్ a ఇంటూ డినామినేటర్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ఈ మోడల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో చూడండి. ఓకే, ఫస్ట్ నౌ టేక్ న్యూమరేటర్ కదా. సో 2 cos x plus 3 sin x ఈక్వల్ టు a ఇంటూ d by dx ఆఫ్ 4 cos x plus 5 sin x plus b ఇంటూ 4 cos x plus 5 sin x. ఓకే, సో ఇక్కడ నుంచి మనము ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా,
ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టేసి సో దిస్ కావాలంటే దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇది మీరు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా? సో ఏమవుతుంది దీన్ని ఇక్కడ నుంచి సో చూడండి ఏ ఇంటూ సో డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసేయండి. ఎంత అవుతుంది? 4 అనేది కాన్స్టెంట్ కదా, 4 కాన్స్టెంట్ కాబట్టి కాస్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ సైన్ ఎక్స్కి ఎంత? కాస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ 4 కాస్ ఎక్స్ ప్లస్ 5 సైన్ ఎక్స్. ఓకే, సో మరి లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ 4a. సో మొత్తం ఫస్ట్ రాయండి. ఎంత అవుతుంది? 2 కాస్ ఎక్స్ ప్లస్ 3 సైన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 4a సైన్ ఎక్స్ ప్లస్ 5a కాస్ ఎక్స్ ప్లస్ 4b కాస్ ఎక్స్ ప్లస్ 5b సైన్ ఎక్స్. సో 2 కాస్ ఎక్స్ ప్లస్ 3 సైన్ ఎక్స్ ఈక్వల్ టు సో సైను తీసేయండి. ఎంత అవుతుంది? మైనస్ 4a ప్లస్ 5b కాన్స్టెంట్ కామన్ తీసేస్తే ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ 5a ప్లస్ 4b ఈక్వల్ టు ఇంటూ కాస్ ఎక్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కంపేరింగ్ ద కోఫిషియంట్స్. ఓకేనా? సో కోఫిషియంట్స్ని కంపేర్ చేయండి. ఓకే, కంపేరింగ్ ద కోఫిషియంట్స్ ఆఫ్ sin x. కంపేరింగ్ ద కోఫిషియంట్స్ ఆఫ్ sin x. సో ఏమవుతుందంటే మనకి ఇక్కడ sin x కోఫిషియంట్ ఎంత? మైనస్ 4a ప్లస్ 5b ఈక్వల్ టు ఇక్కడ ఎంత? 3. ఓకే, సో మైనస్ 4a ప్లస్ 5b ఈక్వల్ టు ఎంత? 3. అంతేనా? మైనస్ 4a ప్లస్ 5b ఈక్వల్ టు ఎంత? 3. నెక్స్ట్ కంపేరింగ్ ద కోఫిషియంట్స్ ఆఫ్ cos x. కంపేరింగ్ ద కోఫిషియంట్స్ ఆఫ్ cos x. ఓకే, సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఆల్రెడీ ఇంత ఈక్వేషన్ 1 అనుకున్నారు అక్కడ. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 అనుకున్నారు అనుకో. ఓకే, మరి cos x ఎంత? 5a ప్లస్ 4b. 5a ప్లస్ 4b ఈక్వల్ టు ఎంత అవుతుందండి ఇక్కడ? cos x 2. ఓకే, సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, ఫర్ సాల్వింగ్ 2 and 3. ఓకే, సాల్వింగ్ 2 and 3. సో నేనేం చేస్తానంటే ఇక్కడ 5 ఇక్కడ 4 ఉంది కాబట్టి సో 5 ఇంటూ 1 చేస్తా, 4 ఇంటూ 2 చేస్తా. ఈక్వేషన్ 1 ఏమో 2 కదా, ఇక్కడ 5 ఇంటూ ఈక్వేషన్ 2, 4 ఇంటూ ఈక్వేషన్ 3. అప్పుడు ఏమవుతుందండి మనకి? సో మైనస్ 20a కదా, మైనస్ 20a ప్లస్ 25b ఈక్వల్ టు 15. మరి 4 అంటే 20a ప్లస్ 16b ఈక్వల్ టు 8. సో ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ వస్తుంది మనకి 41b ఈక్వల్ టు ఎంత అవుతున్నాడు మనకి? 23 కదా, 23. సో b ఈక్వల్ టు ఎంత? 23/41. ఓకే, సో మరి 23/41 వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో పెట్టండి. 2 ఏదైనా పర్లేదు, ఏది పెట్టినా వచ్చేస్తుంది. ఈక్వేషన్ 2 ఇంప్లైస్ ఎంత అవుతుంది? సో ఇక్కడ పక్కన రాసేద్దాం మనం. సో ఇక్కడ చూడండి ఎంత అవుతుంది? 2 ఇంప్లైస్ కదా మైనస్ 4a ప్లస్ 5 ఇంటూ ఎంత? 23/41 ఈక్వల్ టు ఎంత? 3. సో మైనస్ 4a ప్లస్ ఎంత అవుతుందండి ఇక్కడ? 115. సో 120, 115/41 ఈక్వల్ టు 3. సో అటు సైడ్ వెళ్ళిపోతే మైనస్ 4a ఈక్వల్ టు 3 మైనస్ 115/41 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 123 కదా, మైనస్ 115
41 మైనస్ 4a. సో మైనస్ 4a ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8/41. సో 2 టైమ్స్. సో a ఈక్వల్ టు ఎంత? మైనస్ 2/41. a ఈక్వల్ టు ఎంత? మైనస్ 2/41. సో ఇప్పుడు మరి దీని మొత్తాన్ని తీసుకెళ్ళి మనము ఈక్వేషన్ 1లో పెట్టాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఇదేనా ఈక్వేషన్ 1 మనకి? ఓకే. సో మరి రాయండి ఏంటి? 2 cos x ప్లస్ 3 sin x. 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు, సో ఏమవుతుంది మనకి? ఇది కదా. సో a ఇంటూ అంటే మైనస్ 1/2 ఎంత? మైనస్ 2/41 ఇంటూ d/dx ఆఫ్ ఎంతనా? 4 cos x ప్లస్ 5 sin x. 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ b ఎంత వచ్చింది? 23/41 ఇంటూ 4 cos x ప్లస్ 5 sin x. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది మరి దీని వాల్యూ? ఓకే. మరి ఇప్పుడు దీనికి మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ ఇంటిగ్రల్ ఆఫ్ 2 cos x ప్లస్ 3 sin x. 2 cos x ప్లస్ 3 sin x బై ఎంత? 4 cos x ప్లస్ 5 sin x dx ఈక్వల్ టు సో దీని మొత్తానికి బై చేసేయడమే. సో ఎంత అవుతుంది? మైనస్ 2/41 ఇంటూ d/dx ఆఫ్ ఎంత? 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ b ఎంత వచ్చిందన్న? 23/41 కదా. సో 23/41 ఇంటూ 4 cos x ప్లస్ 5 sin x. ఓకే. బై 4 cos x ప్లస్ 5 sin x dx. సో దీనికి ఇంటిగ్రేషన్ ఉంటుంది కదా స్టార్టింగ్లో. సో ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు దీన్ని దాన్ని సపరేట్ రాసేయండి. ఓకే. సో మైనస్ 2/3 అనేది కాన్స్టెంట్ కాబట్టి మైనస్ 2/41 ఇంటిగ్రల్ ఆఫ్ d/dx ఆఫ్ 4 cos x ప్లస్ 5 sin x by 4 cos x plus 5 sin x dx plus 23/41 integral of 4 cos x plus 5 sin x by 4 cos x plus 5 sin x dx. సో దీని మొత్తానికి ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో మైనస్ 2/41 ఇంటూ log of 4 cos x plus 5 sin x plus 23/41 into x plus c. ఓకే. సో మరి ఇది ఎట్లా అంటారా? ఆల్రెడీ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతే లాగ్ ఆఫ్ అండ్ ఇది అవుతుంది. మరి మనకి దీనికి డెరివేటివ్ వచ్చింది అనుకో, సంథింగ్ డెరివేటివ్ వాల్యూ వస్తుంది. అంటే ఎఫ్ డాష్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుద్ది. అంతే కదా. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఇంటిగ్రల్ ఆఫ్ మీకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫార్ములా ఉంది. ఓకే. నేను ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఇక్కడ ఇది రాశా. ఓకే. దీన్ని బేస్ చేసుకొని నేను ఇది రాశాను అనమాట. ఇదేమో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇదేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే. దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ లాగ్ ఆఫ్ డినామినేటర్ వస్తుంది. దాని నుంచి ప్లస్ ఇక్కడ 23/41 ఇంటూ ఎక్స్, 1కి ఎంత? ఎక్స్ ప్లస్ సి. ఓకే. సూపర్. సో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఇదే మోడల్లో నేను ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, అది మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా. సో చూడండి అన్న, సేమ్ ఇదే x ప్లస్ 1 అనేది న్యూమరేటర్ కింద తీసుకోండి, ఇంటూ ఇది చేయండి. ఓకేనా. సో దిస్ ఈస్ ద హోంవర్క్.
క్వశ్చన్ నెంబర్ 1 మీకు ఆన్సర్ అనేది ఏంటో కామెంట్ పెట్టండి. ఓకేనా? సూపర్, వెరీ నైస్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో దీంతో మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో 7 మార్క్స్ అనేది మోడల్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ మళ్ళీ చెబుతున్నాను, రిడక్షన్ ఫార్ములా నుంచి డెఫినెట్గా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే మనకి డెఫినెట్గా 100% ఒకటైతే వస్తుంది. ఆల్రెడీ నేను ఒకటి చెప్పాను, రిమైనింగ్ మోడల్స్ సేమ్ మోడల్స్ మీరు చేయండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్. సో మా డైలీ చెప్పే విషయమే కదా. సో టార్గెట్ సిరీస్ గురించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.